భారత జట్టుకు ఈ రోజు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. ప్రధానమంత్రి మోదీ చేత వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఇద్దరి చేతుల్ని ప్రధానమంత్రి మోదీ పట్టుకుని ఆ ట్రోఫీతో అలాగా ఒక ఐకానిక్ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేశారు. భారత జట్టంతా కూడా ఎనకాల ఉండి ఎంతో గొప్ప ఒక ఎక్స్‌పీరియన్స్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇక ప్రధానమంత్రి మోదీ ఒక్కొక్క ఆటగాడితో చాలా సేపు సంభాషించటం జరిగింది. ఆటగాళ్ళందరూ కూడా రౌండ్ టేబుల్‌గా కూర్చున్నారు. మధ్యలో మోదీ గారున్నారు. ఇక ఆ తర్వాత ఇటు జైషా, ఇటు రోజర్ బిన్ని వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఇక అటు పక్కన రోహిత్, ఇటు పక్కన రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా మోదీ గారి పక్కన కూర్చునున్నారు. ఇక మోదీ గారు ఫస్ట్ రోహిత్, ద్రావిడ్‌తో మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అలాగే రిషబ్ పంత్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇక మన బీసీసీఐ అయితే మన మోదీ గారికి ప్రత్యేకమైన ఒక జెర్సీ ఇవ్వటం జరిగింది. ఇక నరేంద్ర మోదీ గారికి నమో అని చెప్పేసి ఒక ఆఫ్ నంబర్ 1 అనే నంబర్ జెర్సీ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ రోహిత్ కోహ్లీ కోసం ఏం చేశాడు అంటే, ప్రత్యేకంగా రోహిత్ అంటే సాధారణంగా ఏ ఆటగాడైనా తమ గురించి చెప్పుకుంటూ ఉంటాడు. ఒక బెస్ట్ మూమెంట్ గురించి చెప్తుంటాడు. కానీ రోహిత్ మాత్రం కోహ్లీ గురించి తను మైక్ తీసుకొని కోహ్లీ మాట్లాడే ముందు కోహ్లీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అయితే ఎన్నో రకాలుగా ఆటగాడిగా ఎన్నో రకాలుగా తను ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఆఖరి ఆ ఫైనల్ మ్యాచ్‌లో తను అందించిన ఇన్నింగ్స్ బహుశా తన రిటైర్మెంట్‌కి ముందు చిరస్మరణీయమైనవని చెప్పొచ్చు. కోట్లాది మంది అభిమానులు కాదు. నేను కూడా కోహ్లీకి అభిమానినే. ఇది ఒక అత్యద్భుతమైన నాక్ అని చెప్పి మోదీ గారితో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ గురించి, ఇంకా హార్దిక్ పాండ్యా బౌలింగ్ గురించి, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ఇలా ప్రతి ఒక్క అంశం మీద కూడా మోదీ గారు ఎంతో ప్రేమగా మాట్లాడారట. ఇదే విషయాన్ని రోహిత్, కోహ్లీ ఇద్దరు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది.